దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదు. జనాభాతో సంబంధం లేకుండా లోక్సభ సీట్లు 50% పెంపు అన్ని రాష్ట్రాల్లోనూ వర్తింపు. కూటమి నేతలకు స్పష్టం చేసిన కేంద్రం మంత్రులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, మాధవ్, పల్లారెడ్డి భేటీ. సో మొత్తంగా చూసుకున్నట్లయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని, జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెరుగుతాయని చెప్పేసి ఎంతటి తెలియజేశారన్నమాట. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చంద్రబాబుతో మీటింగ్ అయితే పెట్టారు. సో ఇందులో అయితే ముఖ్యంగా అందరూ పాల్గొన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా సంబంధించిన ముసాయిదా బిల్లు పొందుపరిచిన అంశాలపై చర్చించారు. లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచాలని మాత్రమే బిల్లులో ఉందని, దానివల్ల జనాభా నియంత్రణ పాటించాల్సిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తిన సందేహాలకు ప్రధానంగా చర్చ అయితే జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఇప్పుడున్న లోక్సభ స్థానాలు 50% పెరుగుతాయని, అదే విషయాన్ని పునర్విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని చెప్పేసి అన్నారు. సో అదేవిధంగా అసెంబ్లీ స్థానాల పెంపుపై అప్పుడే స్పష్టత అయితే వస్తుంది. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 50% పెంచినప్పుడు ఒక లోక్సభ స్థానం పరిధిలోని సగటు జనాభాకు సంబంధించి రాష్ట్రానికి మధ్య చాలా వ్యత్యాసం ఉండొచ్చని చర్చకు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో సగటు జనాభా తక్కువ ఉంటే కేరళ వంటి అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో 20 లక్షల వరకు ఉంటుందని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సగటు జనాభా సుమారు 13 లక్షల వరకు ఉంటుందని చర్చ వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా 50% పెంచే అంశాన్ని పునర్విభజన ముసాయిదా బిల్లు ప్రస్తావించకపోవడంపై కేంద్ర మంత్రులతో కమిటీ నేతలు అయితే మాట్లాడారన్నమాట, కూటమి నేతలు. ఇక మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ సీట్లు 50% పెంచి అధికారాన్ని పునర్విభజన కమిటీకి ఇస్తామని కేంద్ర మంత్రులు అయితే స్పష్టం చేశారు. సో ఇది మనకి ప్రజెంటు అసెంబ్లీ లోక్సభ స్థానాలు 50% పెంపుకు సంబంధించి చంద్రబాబు కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.